సక్సెస్ కావచ్చు. వాళ్ళు నిన్న మొన్న దీని మీద చేస్తున్న రాద్ధాంతం చూస్తూ ఉన్నాం. 80 కోట్లు ఖర్చు అయింది, మొత్తం దారి ఖర్చులు రాలేదు, ఏదో సామెతలు చెప్పటం. ఎన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేశారు, ఎన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేశారన్నది ఇప్పుడు 12 o'clock చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ప్రత్యేకించి దావోస్ పర్యటన ఏం జరిగింది, ఎవరెవరిని కలిశారు, ఎవరెవరితోటి ఏం చర్చించారు, వాటి అవుట్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా ఇప్పుడు 12 o'clock చెప్పబోతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్, ఒక బ్రాండింగ్ ఎలా ఉందంటే ఎవరైనా గతంలో కంటెస్ట్ లిస్ట్ రావాలంటే భయపడి పారిపోయే పరిస్థితి. ఎవరైనా గతంలో ఇక్కడ లూలు గ్రూప్ వాళ్ళు ఇక్కడ మనం మొత్తం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకంతా ఇస్తే వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మాకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టం బాబు మేమని చెప్పి హైదరాబాదు లేకపోతే తమిళనాడు లేకపోతే వేరే రాష్ట్రాలకు పారిపోయిన నేపథ్యం. అట్లాగా ఇక్కడ ఏదైతే పరిశ్రమలు గతంలో ఓకే చేసుకున్న పరిశ్రమలు కూడా వీళ్ల యొక్క వైఖరితోటి ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు పారిపోయారు. అటువంటి నేపథ్యంలో మళ్లీ ఆ బ్రాండ్ ఏపీ ఇమేజ్ ని మళ్లీ రివైవ్ చేసుకుంటూ మళ్లీ దాన్ని ఒక పునరుద్ధరించే విధంగా ఈ చర్యలు తీసుకోవడంలో భాగంగానే దావోస్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు అందరికీ ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతా ఉంది. ఒక్కొక్కరు మళ్లీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఉన్నారు. అటు ఐటీ కానీ లేకపోతే టూరిజం కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా. మరి మొన్నే చూసాం పీఎం గారు చేసిన ఫౌండేషన్లతో పాటు ఈరోజు మిట్టల్ది దాదాపు 90,000 కోట్ల పరిశ్రమ అది త్వరలో మనకు రాబోతా ఉంది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీలు, ఇలాగా చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల భారీ పరిశ్రమల దగ్గర నుంచి మధ్య తరహా పరిశ్రమలన్నీ కూడా విశాఖపట్నం అలాగే ఇతర ప్రాంతాలకు కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తాపడి వాళ్ళు చంపలేసుకోకుండా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడటం వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే విజయసాయిరెడ్డి గారి రాజీనామా మరి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో, బయట రకరకాల దీని మీద రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఏదో ఆ ఈడీ కేసులు లేకపోతే మిగతా వాటిలో తప్పుకోవడానికి ఈ విధంగా డ్రామా ఆడుతున్నారు కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది లేదు వేరే పొలిటికల్ పార్టీ చేస్తారని చెప్పి ఒకటి అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క తాజా పరిస్థితికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక ఉదాహరణ. నేను గతంలో ఏదైతే చెప్పానో అది మునుగుతున్న పడవ కాదు మునిగిపోయిన పడవని, దానికి ఇది మరో ఉదాహరణ. ఈరోజు సాయిరెడ్డిది, రేపు అయోధ్య రామరెడ్డి గారిది, ఆ ఎల్లుండి ఇంకొకరిది, ఇట్లా ఎవరైతే ఈ పార్టీలో ఉన్న ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే పార్టీకి బై బై చెప్పే పరిస్థితి వస్తుంది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్గా మిగిలిపోవాల్సిన పరిస్థితి రాబోతా ఉంది. మరి 151 స్థానాలతోటి ఒక బలమైన పార్టీగా 22 ఎంపీలతోటి మరి ఎలిగిన పార్టీ ఈరోజు ఇలాంటి స్థితికి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క వైఖరి, ఆయన యొక్క ఆలోచన కారణం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామా మరి ఆ రాజ్యసభ చైర్మన్ గారికి కూడా ఇచ్చారని చెప్పి ఇప్పుడే మనం వార్తలు చూస్తా ఉన్నాం. రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు, ఆయన పార్టీలోంచి బయటకు వెళ్లొచ్చు. కానీ ఆయన పరిపాలనా సమయంలో ఇక్కడ ఏదైతే ఉన్న ఇన్ఛార్జి ఉన్న కాలంలో ఆయన చేసిన పనులు ప్రజలెవరూ మర్చిపోలే. ఇంకా